श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमत च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे। रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीपूर्णबोधगुरुतीर्थपयोब्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्चभावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरिदमुं विमलीकरोतु। सन्तानसम्पत्परिशुद्धभक्तिविज्ञानवाग्देहसुपाठवादीन् दत्त्वा शरीरोत्थसमस्तदोषान् हत्वा सनो व्याद्गुरुराघवेन्द्र। రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు వెనుకటి పాఠంలో సంతాన సంపత్ పరిశుద్ధ భక్తి విజ్ఞాన వాగ్దేహ సుపాఠవాదీన్ దత్వా శరీరోత్థ సమస్త దోషాన్ హత్వా సనో వ్యాద్గురు రాఘవేంద్ర అనేటటువంటి శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. అందులో సత్సంతానము, సంపత్తు, సంపద, పరిశుద్ధమైనటువంటి భక్తి, విజ్ఞానము, వాక్కు, దేహ పాటవము ఇచ్చి శరీరము నుండి వచ్చేటటువంటి సమస్త దోషములను పరిహరించుగాక రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు అని చెప్పుకున్నాం. ఇక్కడ భక్తి పరిశుద్ధ భక్తి అని చెప్పుకున్నాం. అంటే నిర్మలమైనటువంటి, అతి నిర్మలమైనటువంటి భక్తి. నేను ఆ వెనుకటి పాఠంలో చెప్పినట్లుగా భక్తి అంటే ఏమిటి మనము అర్థం చేసుకోవాలి. మనకు భక్తి అనేటటువంటిది సుపరిచితమైనటువంటి పదము. భక్తి అంటే మనము పెద్దవారి యందు చూపించేటటువంటి గౌరవము, అభిమానము, ప్రేమ, భగవంతుని యందు చూపించేటటువంటి గౌరవము, ప్రేమ, భక్తి. అంటే ఈ భక్తి అనేటటువంటి పదము భజ్ అనేటటువంటి ధాతువు నుండి వచ్చింది. అంటే ఆశ్రయించటము అని అర్థం. అంటే భగవంతుని ఆశ్రయించటం. ఈ భక్తి దానికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. అభిమానము, ప్రేమ, అనురాగము, రతి, ఇవన్నీ భక్తి యొక్క పర్యాయ పదాలు. మనకు మోక్షానికి కావలసినటువంటి సాధన సామగ్రి యందు భక్తియే గొప్పది. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెబుతున్నాం. కాబట్టి ఈ భక్తి మనము భగవంతుని యందు చెయ్యాలి. ఆ భక్తి అంటే ఏమిటి, దాని నిర్వచనం ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి అనేటటువంటి దానిని శ్రీ మహాభారత తాత్పర్య నిర్ణయమునందు మధ్వాచార్యుల వారు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు.
మహాత్మ్యజ్ఞానపూర్వక సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తిరితి ప్రోక్తస్తయా ముక్తిర్న చాన్యథ అని. అంటే పూర్వకమైన సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తి ఒక్కటే ముక్తికి మార్గము. అది వదిలి వేరే ఏ మార్గము ముక్తికి లేదు. అంటే ముక్తికి భక్తి ఒక్కటే మార్గము. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే మహాత్మ్యజ్ఞానపూర్వక సుదృఢ సర్వతోధిక. మహాత్మ్యజ్ఞానపూర్వకంగా ఉండాలి, సుదృఢంగా ఉండాలి, సర్వతోధికంగా ఉండాలి. ఈ శ్లోకానికి వ్యాఖ్యానమే అన్నట్లుగా శ్రీమన్యాయసుధ యందు జిజ్ఞాసాధికరణంలో జయతీర్థుల వారు భక్తిని వివరిస్తారు. మహాత్మ్యజ్ఞానపూర్వక సుదృఢ సర్వతోధిక ఈ పదాల యొక్క వివరణను విస్తారంగా చాలా సుందరంగా వర్ణిస్తారు. పరమేశ్వర భక్తిర్నామ నిరవధికానంతానవద్య కళ్యాణ గుణత్వజ్ఞానపూర్వక స్వ ఆత్మీయ సమస్త వస్తుభ్యో అనేక గుణాధిక అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ నిరంతర ప్రేమ ప్రవాహ అని చెప్తారు. అంటే మహాత్మ్యజ్ఞానపూర్వక భగవంతుని యందు, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి యందు, గురువులందు భక్తిని చేయాలి. అంటే వారి యొక్క గొప్పదనము, వారి యొక్క మహిమ, వారు ఎటువంటి వారు, భగవంతుడు ఎటువంటి వాడు, వాని లక్షణాలు ఏమిటి, వాడు ఎలా ఉంటాడు అని, వాని గొప్పదనం ఏమిటి, వాని సామర్థ్యం ఎంత, అన్ని విషయాలను తెలుసుకున్నప్పుడు అప్పుడు భగవంతుని పట్ల మనకు సరి అయినటువంటి జ్ఞానం వస్తుంది. సరి అయినటువంటి జ్ఞానం వచ్చినప్పుడే మనము ఒకరి యందు సరి అయినటువంటి భక్తి శ్రద్ధలను చూపుతాం. ఉదాహరణకు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాడు అపరిచితుడైతే వారిని పెద్దగా మనము లెక్కించము, గౌరవించము. అంటే వాడు ఎవడు అని తెలియకపోతే, వాడు ఎవడు అని తెలియకుండా ఉంటే వారిని పెద్దగా గౌరవించం మనం. అయితే ఆ వచ్చినటువంటి వాడు ఒక కలెక్టరో, మంత్రియో, లేక గురువు గారో, స్వాముల వారో అని మనకు వాని యొక్క వచ్చినటువంటి వ్యక్తి యొక్క మహిమ తెలుసుంటే, వాని గురించి మనకు తెలుసుంటే అప్పుడు వాని పట్ల మనం యొక్క ప్రవర్తన మారిపోతుంది. ఎందుకు? అతడు వచ్చినవాడు గొప్పవాడు అని జ్ఞానము, అదే మహాత్మ్య జ్ఞానము. అలాగే భగవంతుని యందు మనము భక్తి చేయాలి అంటే భగవంతుని జ్ఞానాన్ని పొందాలి. శాస్త్రము చదివి గురుముఖేన భగవంతుడు ఎటువంటి వాడు, భగవంతుడు సర్వోత్తముడు, జగన్నాథుడు, జగద్రక్షకుడు, శృతి స్మృతి ఇతిహాస పురాణ ప్రతిపాద్యుడు, సర్వశబ్దవాచ్యుడు, అఘటనాఘటన సమర్థుడు, అచింత్యాద్భుత శక్తి సంపన్నుడు, సర్వత్ర వ్యాప్తుడు, వాడు ఈశుడు. ఈ విధంగా మనము భగవంతుని గురించి జ్ఞానాన్ని పొందినప్పుడు, యథార్థ జ్ఞానం, భగవంతుని గురించి యథార్థ జ్ఞానాన్ని మనం పొందినప్పుడు అతని పట్ల మనం చూపేటటువంటి భక్తి చాలా ప్రామాణికంగా ఉంటుంది. మనం రాముడు ఎటువంటి వాడు అని తెలుసుకొని శ్యామం స్మితాస్యం పృథుదీర్ఘహస్తం సరోజనేత్రం గజరాజయాత్రం రామో విగ్రహవాన్ ధర్మ, ఆదర్శ పురుషుడు, ఆదర్శ రాజు, ఆదర్శ పతి, ఆదర్శ కుమారుడు, ఈ విధంగా రాముని మహిమను తెలుసుకొని మనము రామ 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 అని ఉచ్చరిస్తే, నామస్మరణ చేస్తే, రామ కోటి రాస్తే
ఫలితం ఎక్కువగా ఉంటుంది. రాముని గురించి ఏమీ తెలుసుకోకుండా రామ 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 అంటే కొంతసేపటికి మర పిండి మరమిషన్లాగా అయిపోతుంది. కాబట్టి భగవంతుని యందు సరి అయినటువంటి భక్తిని మనం చెయ్యాలి, వాని యందు మనం ప్రేమను చూపించాలి, మన శ్రద్ధను చూపించాలి అంటే వాని యొక్క జ్ఞానాన్ని మొదట పొందాలి. మహాత్మ్య జ్ఞానపూర్వక మన భక్తి, ఎవరి యందు భక్తి చేస్తామో వారి యొక్క మహాత్మ్య జ్ఞానము మనకు తెలిసి ఉండాలి, తెలుసుకొని భక్తి చేయాలి. అందుకే అన్నారు పరమేశ్వర భక్తిర్నామ నిరవధికానంతానవద్య కళ్యాణ గుణత్వ జ్ఞానపూర్వక. ఇంతవరకు నేను చెప్పినటువంటి భగవంతుని లక్షణాలన్నీ భగవంతునికి ఉన్నాయి. ఇది భగవంతుని లక్షణాలు. అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, దోషదూరుడు, జ్ఞేయుడు, గమ్యుడు, ఈ జగత్తు యొక్క సృష్టి ఆది అష్టకర్త అతను అని ఈ విధంగా వాని మహాత్మ్య జ్ఞానాన్ని మనము పొందాలి. మహాత్మ్య జ్ఞానపూర్వక సుదృఢ అంటే దృఢమైనటువంటి భక్తి ఉండాలి. భగవంతుని యందు అచలమైనటువంటి ఉండాలి. అదే దానిని జయతీర్థుల వారు చెబుతూ ఉన్నారు, అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ ప్రేమ ప్రవాహ. అంటే మనం భగవంతుని యందు భక్తి చెయ్యటంలో అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి, అవాంతరములు వస్తూ ఉంటాయి. ఎన్ని అవాంతరాలు వచ్చినా నిరంతర ప్రేమ ప్రవాహం, భగవంతుని యందు మన ప్రేమ అనేటటువంటి ప్రవాహము ఎన్ని అడ్డంకులు వచ్చినా నిరంతరాయంగా నిరాటంకంగా నిలబడకుండా ఒక్క క్షణము కూడా ఆ ప్రేమ ప్రవాహము భగవంతుని యందు ప్రవహిస్తూనే ఉండాలి. మనం బద్రీ యాత్ర చేసినప్పుడు ఆ బద్రీ ఎక్కుతున్నప్పుడు కొండను మీరు ఎడమవైపు చూస్తే లోయ ఉంటుంది. ఆ లోయలో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. పైనుంచి అంత ఎత్తు నుంచి మనం చూసినప్పుడు గంగా నది, పెద్ద గంగా నది ఒక చిన్న ఒక కాలువలాగా కనబడుతుంది. ఆ గంగా నది వంకర టింకరగా గుట్టలు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ దాటుకుంటూ నేరుగా వెళ్ళదు. వంకర టింకరగా గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. అదే గంగా నది నాకు రాళ్ళు, రప్పలు, కొండలు అడ్డం వచ్చాయని అక్కడే నిలబడిపోతే మనకు గంగానది కిందటి దక్షిణ భారతదేశానికి రానే రాదు కదా. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా గంగానది ఏకప్రకారంగా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, ఆ అడ్డంకులన్నింటినీ దాటుకొని. అదేవిధంగా మన భక్తి ప్రవాహము భగవంతుని యందు అంతరాయ సహస్రేణాపి, అంతరాయములు అడ్డంకులు వేలకు వేలు వచ్చినా మన భక్తి ప్రేమ భగవంతుని యందు నిలబడకూడదు, ఆ చేస్తూనే ఉండాలి. అది సుదృఢ. ఎంతవరకు? మరణించే వరకు. అందుకే మధ్వాచార్యుల వారు చెబుతారు, సంతతం చింతయేత్ అనంతం అంత్యకాలే విశేషత. ఎప్పుడూ భగవంతుని యందు భక్తి చేస్తూనే ఉండాలి, సర్వకాల సర్వావస్థల యందు సదా. అయితే ఆ భగవంతుని యందు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. అయితే అంత్యకాలమునందు, మరణ సమయమునందు ఇంకా విశేషంగా చేయాలి. అందుకే చనిపోయేటప్పుడు ఎవరైనా చనిపోతూ ఉంటే తీర్థం నోట్లో వేసి కొడుకు వెళ్ళి చెవిలో నారాయణ నారాయణ అంటే ఆ నారాయణుని నామస్మరణ అతనికి రాని అని. అయితే జీవితకాలమంతా నారాయణుణ్ణే స్మరించినటువంటి వానికి చనిపోయేటప్పుడు కొడుకు వెళ్ళి చెవి దగ్గర నారాయణ అంటే నారాయణుడు స్మరణకు వస్తాడా? రాడు. అందుకే మధ్వాచార్యుల వారు అంటూ ఉన్నారు, సంతతం చింతయేత్ అనంతం. ఎప్పుడూ భగవంతుని స్మరిస్తూనే ఉండాలి. సదా చిన్నప్పటి నుండి సదా స్మరించటం చేత, ఆ సంస్కారము చేత, సాధన చేత మరణించే కాలంలో భగవంతుని నామస్మరణ వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి వయస్సు లేకుండా చిన్నప్పటి నుండి భగవంతుని యందు
ఆ భక్తి చేస్తూనే ఉండాలి నిరంతరాయంగా. ప్రహ్లాదుల వారు తల్లి గర్భము నుండే నారదుల వారి నుండి మంత్రోపదేశము తీసుకొని ఆగర్భ వైష్ణవుడై ఆగర్భ భగవంతుని భక్తుడయ్యాడు. ధ్రువ మహారాజు 5 సంవత్సరాల ప్రాయంలో భగవంతుని తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకున్నారు. కాబట్టి ఎన్ని అంతరాయాలు వచ్చినా మన భగవంతుని యందు మన భక్తి ప్రవాహము నిరంతరాయంగా ఉండాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అని మనకు చెప్పారు. మీకు అహోబళ క్షేత్రానికి మీరందరూ వెళ్ళి ఉంటారు. అహోబళ క్షేత్రంలో పైనుండి నీళ్లు జలపాతం పడుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు అన్నీ గరుకుగా ఉంటాయి. అయితే నిరంతరాయంగా నీరు రాళ్ల మీద పడి 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 అత్యంత కఠినమైనటువంటిది రాయి, అత్యంత మృదువైనటువంటిది నీరు, అత్యంత మృదువైనటువంటి నీరు గరుకుగా ఉన్నటువంటి కఠినమైనటువంటి రాయి మీద నిరంతరాయంగా పడి పడి చివరికి ఏమవుతుంది, గరుకుగా ఉన్న రాయి నున్నగా గుండ్రాయిగా తయారవుతుంది, గుండ్రంగా నునుపుగా తయారవుతుంది, సైజు కూడా చిన్నదైపోతుంది. ఎందుకు? అత్యంత మృదువైన నీరు అత్యంత కఠినమైనటువంటి గరుకుగా ఉన్నటువంటి రాయిని కూడా కరిగిస్తున్నది. అది నిరంతరాయమైనటువంటి సాధన ఫలితం అహోబళ క్షేత్రంలో మీరు గమనించవచ్చు. అదే మనకు ఇక్కడ ఉదాహరణ. భగవంతుని యందు సదా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని మనకు సంసార తాపత్రయములు వచ్చినా భగవంతుని స్మరణ మాత్రము వదలకుండా వాని యందు భక్తి అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ, ఎన్ని అంతరాయాలు వచ్చినా వాటిని అధిగమించి నిరంతరాయంగా భగవంతుని యందు మన భక్తి ప్రవాహాన్ని ఉంచాలి. ఇక సర్వతోధిక, దానికి జయతీర్థుల వారు చెబుతూ ఉన్నారు, స్వ ఆత్మ ఆత్మీయ సమస్త వస్తుభ్యో అనేక గుణాధిక. అందరికీ తన మీద ఉన్నంత అభిమానము ప్రేమ ఎవ్వరి మీద ఉండదు. తరువాత ఆత్మీయులు, తనకు కావలసినటువంటి భార్య పిల్లలు తల్లి తండ్రి, వీళ్ళు ఆత్మీయ సమస్త వస్తుభ్యు, తనకు సంబంధించినటువంటి సమస్త వస్తువుల మీద ఎంత ప్రేమ ఉంటుందో దానికి అనేక రెట్లు భగవంతుని యందు ఉండాలి. సుదృఢంగా ఉండాలి. అంటే నా మీద, నాకు కావలసినటువంటి భార్య పిల్లలు తల్లి తండ్రి అన్న తమ్ముడు వీళ్ళ మీద, నాకు సంబంధించినటువంటి వస్తువుల మీద నాకు ఎంత ప్రేమ ఉన్నదో దానికి అనేక రెట్లు భగవంతుని యందు ప్రేమ ఉండటము సర్వతోధిక. ఈ విధంగా మహాత్మ్యజ్ఞానపూర్వకంగా సుదృఢంగా సర్వతోధికంగా భగవంతుని యందు మనము చేసేటటువంటి భక్తి ఒక్కటే ముక్తికి మార్గము. కాబట్టి ఇటువంటి భక్తిని మనము భగవంతుని యందు చెయ్యాలి. అటువంటి భక్తి మనకు పరిశుద్ధమైనటువంటి సంతాన సంపత్ పరిశుద్ధ భక్తి, అటువంటి నిర్మలమైనటువంటి భక్తిని మనకు రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు ఇస్తారు. భక్తి నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిర్వ్యాజంగా ఉండాలి. అంటే ఏ అపేక్ష ఉండకూడదు. నేను భక్తి చేస్తున్నాను అంటే ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా భగవంతుని యందు మన కర్తవ్యము భగవంతుని యందు భక్తి చెయ్యటం. ఉదాహరణకు తల్లి ఏ విధంగా తన బిడ్డల మీద ప్రేమను చూపిస్తుంది, ఏ తల్లి కూడా తమ బిడ్డల నుండి మళ్ళీ వీళ్ళు నన్ను ప్రేమించాలి, నన్ను బాగా చూసుకోవాలి అని ఏ విధమైనటువంటి ఆశలు అపేక్షలు పెట్టుకోకుండా తల్లి నిస్వార్థంగా తన బిడ్డలను ప్రేమిస్తుంది. అదేవిధంగా భగవంతుని యందు కూడా మనము ఏ విధమైనటువంటి కోరికలు
కోరకుండా భగవంతుని యందు నిశ్చలమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిర్వ్యాజమైనటువంటి భక్తిని మనము చెయ్యాలి. అటువంటి భక్తికి మాత్రమే భగవంతుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. అది నిజమైనటువంటి భక్తి. నాకు ఇది కావాలి అని భక్తి చేస్తే భగవంతుడు కోరినది ఇస్తాడంతే. అది కామ్య భక్తి అవుతుంది. అందుకే అన్నారు ఇక్కడ సంతాన సంపత్ పరిశుద్ధ భక్తి. పరిశుద్ధమైనటువంటి, అత్యంత శుద్ధమైనటువంటి, విమలమైనటువంటి భక్తి భగవంతుని యందు మనకు గురుసార్వభౌముల వారు ఇస్తారు. ఈ విధంగా భక్తి యొక్క నిర్వచనము చాలా గొప్పది, దాని యొక్క అర్థము చాలా గొప్పది. ఎంతసేపు అయినా, ఎన్ని రోజులైనా భక్తి గురించి మనము విశేషంగా వివరించుకోవచ్చు. అయితే ఇక్కడ సంతాన సంపత్ పరిశుద్ధ భక్తి ఎటువంటి భక్తి అంటే, ఇటువంటి భక్తి రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిని మనము సేవించినప్పుడు, భజించినప్పుడు, ధ్యానించినప్పుడు మనకు అనుగ్రహిస్తారు అని చెప్తూ ఈ రోజుతో ఈ శ్లోకాన్ని ముగించి రేపటి రోజున యత్పాదోదక సంచయ స్వరణదీ ముఖ్యాపగాసాదిత సంఖ్యానుత్తమ పుణ్య సంఘ విలసత్ప్రఖ్యాత పుణ్యావహ దుస్తాపత్రయనాశనో భువి మహావంధ్యా సుపుత్రో సుపుత్రప్రదో వ్యంగస్వంగ సమృద్ధిదో గ్రహ మహాపాపాపహస్తం శ్రయే అనేటటువంటి 8వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.